కాంగ్రెస్ పార్టీకి జాగృతి పార్టీ బి టీం అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. శాసన మండలిలో ఆమె చదివిన స్క్రిప్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకు మీ మీదనే, అంటే మీ పార్టీ మీద ఇన్ని విమర్శలు ఎందుకు వస్తా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీనియస్ ప్రేక్షకులకు, కోపానులకు డెఫినెట్ గా నిన్న కవిత గారు ఏదైతే కౌన్సిల్లో మాట్లాడిందో దాని డెఫినెట్ కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే 10 ఏళ్లల్లా బీఆర్ఎస్ పాలన ఎంత అవినీతి అక్రమాలు, ఎంత తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకున్నారనేది మరొకసారి నిన్న చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. అంటే మేము గతం నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మొదటి నుంచి చెప్తున్నాం, కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే కాదేది అవినీతి కనర్హం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎక్కడ చూసినా ఇవాళ అవినీతి జరిగింది, రాజ్యం వెళ్ళింది, నియంతృత్వ పాలన జరిగింది 10 ఏళ్లని ఇవాళ స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే ఇవాళ నిన్న కౌన్సిల్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ మనం మాట్లాడవలసిన చర్చ కూడా దేని మీద పెట్టాలండి? ఇవాళ మీడియా సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియా ఇవాళ అంటే 10 ఏళ్ల పాలన అవినీతి జరిగిందని దాని మీద ప్రజల సొమ్మును దోచుకున్నారు కదా, దాని మీద చర్చ పెట్టాలి కదా, ఇవాళ దాని మీద గురించి మాట్లాడాలి కదా. ఎస్, ఇవాళ కవిత గారు ముందు కేసీఆర్ బయటకు వచ్చి కవిత గారు మాట్లాడినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. మరి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ నేను ఏదో చేసిన అన్నారు కదా, ఏం చేసిరు? చివరకు నియంతృత్వం పాలు చేసిరు. సొంత బిడ్డ కూడా మాట్లాడలేని సిచ్యువేషన్ కల్పించారు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన. దాని గురించి మనం మాట్లాడగల అంటే మనం ఇవాళ కనీసం మనం సామాన్య ప్రజల పరిస్థితిని ఆలోచించండి. 10 ఏళ్లలో ఇవాళ అందుకే తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉంది, ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. అందుకే ఇవాళ కవిత గారు చాలా స్పష్టంగా, నిర్భయంగా చాలా అభిప్రాయాన్ని చెప్పారు. ఇవాళ దాని గురించి మనం మాట్లాడాలి. అవినీతి జరిగిందా లేదా, మరి ఎక్కడ పోయింది అవినీతి, ఎందుకు అవినీతి గురించి మనం చర్చించొద్దు, వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి అంటే ఇవాళ కవిత గారు మాట్లాడింది 10 ఏళ్లలో బీఆర్ఎస్ సంపాదించుకున్న ఆస్తులలో ఆ వాటాల పంచాయతీ గురించే ఇవాళ కుటుంబంలో జరిగింది కాదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, వినండి తర్వాత, డోంట్ డిస్టర్బ్. మీరు కొంచెం పేషెన్స్ గా ఉండండి. ఇవాళ నేను ఏం వీళ్ళు మాట్లాడుతున్నారు, కవిత వెనుక ఎవరో ఉన్నారు, కవిత వెనుక ఇక్కడే కాంట్రడిక్షన్ మాట్లాడుతారు. కవిత ఇండిపెండెంట్ ఉమెన్ అంటారు, మళ్ళీ కవిత వెనుక ఎవరో ఉండరు అంటారు. ముందు ఆ క్లారిటీ మీరు తెచ్చుకోండి. ఇంకొకటి, కౌన్సిల్లో 4 నెలల క్రితమే రిజైన్ చేసింది, ఇప్పుడు ఎట్లా మాట్లాడింది అంటారు. మరి అయ్యా మీకు తెలుసో లేదో, రిజైన్ చేసినంత మాత్రాల చైర్మన్ గారు, స్పీకర్ గాని ఎప్పుడైనా ఒక మెంబరు రిజైన్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే ఎమోషనల్ గా రిజైన్ చేస్తారనే ఆలోచన చూసి కౌన్సిల్ చైర్మన్ గారు దాన్ని ఆమోదించలే టిల్ నౌ. ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా కవిత గారి మెంబర్షిప్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, రిజిగ్నేషన్. దాన్ని మీరు తెలుసుకొని మాట్లాడాలి. ఎవరైనా కూడా ఇది ఈ దేశంలో ఒకసారి జరగదు, కానీ ఎవరు రిజైన్ చేసినా కూడా స్పీకర్ గాని, అంటే ఎమ్మెల్యేకి అయితే స్పీకర్ గాని, ఆ కౌన్సిల్ మెంబర్ అయితే చైర్మన్ గాని, అది కామన్ గా జరుగుతుంది. పార్లమెంట్ లో కూడా ఆ విధంగానే జరుగుతుంది. ఒక అవకాశం ఇస్తారు, మీరు మీ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. ఏదైనా ఎమోషన్ కు లోనై చేస్తున్నారా? ఇట్లాంటి సందర్భంలో ఈ దేశంలో సంప్రదాయం అండి. దానికి కూడా మురిపెడితే ఎట్లా? స్పీకర్ చైర్మన్ గారు, ఆయన ఒక చైర్మన్ ఇండిపెండెంట్ ఉంటాడు, ఆ నిర్ణయం కూడా తప్పు పడితే ఎట్లా అండి మీరు? అంటే ఇవాళ మాట్లాడింది ఏంది? కవిత మిమ్మల్ని ప్రశ్నించింది, ముందు దానికి సమాధానం చెప్పండి. ఎందుకు సమాధానం చెప్పరు? కేసీఆర్, కేటీఆర్ మరి చాలా మాట్లాడతారు కదా. సొంత కూతురుకి న్యాయం చేయనోడు తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేసిండు? సొంత సిస్టర్ కే అన్యాయం జరుగుతుందని సిస్టరే మాట్లాడింది. చివరకు భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి టెలిఫోన్ టాపింగ్ చేసిండు. ఎంత దుర్మార్గం అండి! ఎక్కడండి ప్రాథమిక హక్కును కూడా వైలేట్ చేసి ఇవాళ మేము చెప్పడం కాదు, కవిత గారే స్పష్టంగా చెప్పారు. ముందు వీటికి సమాధానాలు చెప్పండి. ఇవేమి లేకుండా ఇక కవిత వెనుక ఎవరో ఉన్నారు, కవిత వెనుక ఎవరు ఉంటారండి? కవిత ఇండిపెండెంట్ అని మీరే చెప్తారు, కవిత చదువుకుందని మీరే చెప్తారు. కవిత ఇవాళ ముందు ప్రశ్నలు దేనికి? మన చర్చ కూడా ఇవాళ కవిత గారు మాట్లాడిన దానికి కేసీఆర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. ఇవాళ అసెంబ్లీకి రాకుండా పారిపోయిన వ్యక్తులు ఎక్కడ చర్చ జరిగితే వాళ్ళ బండారం బయట పడుతుంది గురించి ఏం మాట్లాడతారండి? వినండి, నీకేం ఏం మాట్లాడతారండి? దిస్ ఇస్ నాట్ వై యు ఆర్ ఇన్వైటింగ్ సచ్ పీపుల్. డోంట్ హావ్ కామన్ లింగం యాదవ్ లాంటి వాళ్ళని పిలవద్దండి. ఫస్ట్ లిజన్ ఉంటే రాసుకోండి, రాసుకొని మాట్లాడండి. మీరు ఇప్పటి వరకు మీరు 30 మినిట్స్ పైగా నేను పేషెన్స్ ఉన్నా, నీకు 2 నిమిషాల పేషెన్స్ లేదు.
లింగం గారు మీరు చర్చలోకి రండి, చర్చలోకి మీరు డిబేట్ లోకి రండి. ఫస్ట్ లిజన్ ఏం మాట్లాడతారండి కామన్ సెన్స్ లేకుండా పర్సనల్ ఆర్గ్యుమెంట్ సుమిత్ర గారు పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. లింగం గారు మీరు డిబేట్ లోకి రండి, డిబేట్ సందీప్ గారు ఎవరండి ఎవరు డిస్టర్బ్ చేసిరండి? మీరు చర్చలోకి రండి, మీరు మాట్లాడండి. ఏం మాట్లాడతారండి? ఇవాళ చివరి కవిత గారు ఏం మాట్లాడారు? అమరవీరుల తూపంలో కూడా కరప్షన్ జరిగిందని. అంటే ఎంత దిగజారింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనని. ఏంది ఎక్కడ పోయినా మనం సమాజం 10 ఏళ్లలో ఎక్కడున్నాం? ఇవాళ అవన్నీ కూడా పండోర బాక్స్ బయట పగిలి ఇవాళ బాల కరప్షన్స్ అవినీతి అక్రమాలు ఇవాళ బయట పడుతున్నాయి. దాని గురించి మనం నిలదీయాలి. ఇవాళ దాని గురించి మన అందరం కూడా ప్రశ్నించాలి. ఇవాళ కవిత పార్టీ పెడతారా? ఏ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంది, పార్టీ పెట్టుకోవచ్చు. భారత రాజ్యాంగం ఆ స్వేచ్ఛ కల్పించింది. కాంగ్రెస్ పార్టీగా ఎవరు పెట్టుకున్నా కూడా పెట్టొద్దనే స్వేచ్ఛ గాని పెట్టాలనే స్వేచ్ఛ మేము కాదు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది వాళ్ళ ఇష్టం. మేము ఇవాళ మనం మాట్లాడవలసిందేంది? తెలంగాణ ప్రజల సమస్యలు 10 ఏళ్ల పక్కదారి పట్టినాయి. మీరు ఏనాడు కూడా ప్రజలను పట్టించుకోలేదు. దాని గురించి మనం మాట్లాడాలి కదా. బిడ్డకు న్యాయం చేసినాడు, ప్రజలకు ఏం న్యాయం చేసిండని దాని గురించి మనం మాట్లాడాలి కదా. వేల కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించారు దాని గురించి చర్చ జరగాలి కదా. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ గారు కుటుంబానికి న్యాయం చేయగలిగినరా? తన సొంత కోడలు ఏం చెప్తావు? ఏం మాట్లాడతావు? లింగం గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. లింగం గారు ఒక్క నిమిషం లింగం గారు ఒక్క నిమిషం ఆగండి. లింగం గారు లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం ఆర్గ్యుమెంట్ వద్దు. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం లింగం గారు ప్లీజ్ పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. లింగం గారు మీరు ఆగండి. లింగం గారు దయచేసి మీరు ఆగండి. లింగం గారు ఒక్క నిమిషం లింగం గారు దయచేసి మీరు ఆగండి. లింగం యాదవ్ గారు దయచేసి మీరు ఆగండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. లింగం గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మీతో మాట్లాడతాను. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం నా అవకాశాన్ని నాకు ఇవ్వండి. లింగం యాదవ్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు ప్లీజ్ పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. లింగం యాదవ్ గారు లింగం యాదవ్ గారు ప్లీజ్ పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం నెక్స్ట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లింగం యాదవ్ గారు మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ చేస్తాను, మీకు తెలుసుకోవాలి. లింగం యాదవ్ గారు పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. సుమిత్రానంద్ గారు మీరు చర్చలకు రండి. ప్లీజ్ లింగం యాదవ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. తన సొంత కోడలు మేనకా గాంధీ గారికి న్యాయం చేసిండ్రా? ఆమె మరి మేనకా గాంధీ గారు రాజకీయ పార్టీ పెట్టుకోలేరా? తన భర్త చనిపోయి ప్రమాదంలో అంటే వాళ్ళు న్యాయం చేయలేదని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ గారు కవిత న్యాయం చేయట్లేదా? సందీప్ గారు కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా, దేశ నాయకురాలు కదా ఇందిరాగాంధీ, ప్రధానమంత్రి కదా. ఆ కుటుంబంలో న్యాయం జరిగిందా? మేనకా గాంధీ గారికి ఆమె సొంతగా పార్టీ పెట్టుకోలేదా? మా కామారెడ్డిలో టీడీపీ ఒకటి. రెండోది కేసీఆర్ గారు రావాలి, సమాధానం చెప్పాలి. ఎస్, కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పిన సమాధానము, పార్టీలోంచి పక్కన పెట్టిండ్రు, సస్పెండ్ చేసిండ్రు, అదే సమాధానము. ఇంకోటి, కేసీఆర్ గారు రాజీనామాలను ఎట్లా యాక్సెప్ట్ చేయించుకున్నారు ఉద్యమ కాలంలో? ఎన్నిసార్లు రాజీనామాలు? ఒక్కసారి కాదు కదా. పదవుల్ని గడ్డిపోసల్లాగా వదిలిపెట్టి రాజీనామాలను ఒప్పింపజేసుకొని ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఎన్నికలకు పోలేదా?
మరి కవిత గారు ఎందుకు రాజీనామాని యాక్సెప్ట్ చేయించుకోలేదు? ఇంకేం చేయాలి? రాజీనామా యాక్సెప్ట్ చేయించుకోవాలి, ఇంకేం చేయాలి? శాసన మండలిలోకి వెళ్ళి మరి ఎవరైతే చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేశారు ఆంధ్ర పాలన కాబట్టి శ్రీకాంత్ గారు చూసి ఒక్క నిమిషం, ఇప్పటిదాకా కవిత గారి కన్నీరు చెప్పినట్టు తెలంగాణ సమానం ఇట్లాంటి మాటలు వీళ్ళ వెనుక కాంగ్రెస్ ఉన్నదని చెప్పడానికి లింగం యాదవ్ గారు లాంటి మాటలు విన్న తర్వాత ఇక ఆ సానుభూతి ఏ కోశాన ఉండదండి. ఇట్లాంటి కాంగ్రెస్ కారణం శ్రీకాంత్ గారు కానీ కాంగ్రెస్ కారణం అండి. దయచేసి లింగం యాదవ్ గారు సుమిత్రానంద్ గారు లింగం యాదవ్ గారు ప్లీజ్ మీరు పర్సనల్ ఆర్గ్యుమెంట్. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కవిత గారు రాజీనామా చేసిన తర్వాత ఇచ్చినటువంటి కార్టూన్ అండి. కవిత గారు ఏదైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో ఈ ఎలిగేషన్స్ కి ఆన్సర్ లేనటువంటి బీఆర్ఎస్ నాయకులు కవిత గారిని రేవంత్ రెడ్డి షాడోగా, కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తిగా, అదే విధంగా లిక్కర్ క్వీన్ గా, డ్రామా క్వీన్ గా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా కన్వీనరు కేసీఆర్ గారు అసలు ఈమెను ఎందుకు కానీ కనిపొరపాటు చేసిందని మాట్లాడతాడు. యూజ్లెస్ ఫెల్లో. ఇట్లాంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇలా మహిళా కమిషన్ గానీ ఇట్లాంటి కమిషన్లు ఇలా ఏం మాట్లాడుతున్నారండి కవిత గారి పైన? ఆమెను కన్నడమే కేసీఆర్ చేసిన తప్పు అని మాట్లాడితే మీరు సొంత బిడ్డలాగా మీరు మాట్లాడుతున్నారు. ఇలా మేము బిడ్డలమని చెప్పేసి మాట్లాడుతున్నారు. యావత్ తెలంగాణలో ఉండబడేటువంటి కేసీఆర్ ను ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరు కూడా నిన్న బాధపడ్డారు. ఆయనను సంకట పరిస్థితిలో లోపడేసిళ్ళు. ఇలా పార్టీని మొత్తం కూడా మీరు నమ్ముతూ మీరు ఎవరెనికైతే తిరుగుతున్నారో హరీష్ రావు కబందాస్తాల్లో మీ పార్టీ చిక్కుకపోయి ఉందన్న విషయాన్ని మీరు రేపు రోజున భావమర్దులు దానికి వస్తారు. పెద్ద విషయమేం కాదు. ఇంకా 4 రోజుల బయటపడతాయి. ఓకే జయరామ్ గారు జయరామ్ గారు ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు జయరామ్ గారు ఒక్క నిమిషం లింగం గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ జయరామ్ గారు ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాను. లింగం గారు మీరు సమాధానం చెప్పాలి కాబట్టి వాళ్ళందరూ మాట్లాడడానికి మీరు సమాధానం చెప్పాలి కాబట్టి మీరు లాస్ట్ అవకాశం ఇచ్చండి. పర్సనల్ దయచేసి పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. రైట్ జయరామ్ గారు సందీప్ గారు పర్సనల్ ఎవరు స్టార్ట్ చేశారని ఏం మాట్లాడతారు? ఎవరిని డిస్టర్బ్ చేశారు? అది ఒక్క నిమిషం మాట్లాడితే సమాధానం చెప్పకుంటే ఎట్లా అండి మీరు? ఓకే జయరామ్ గారు కవిత పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి నిజంగా నష్టం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనం ఒక చిన్న టెక్నికాలిటీ మాట్లాడదాము. కవిత మండలికి వచ్చి మాట్లాడడం అనేది రాజ్యాంగం లోపల చట్టపరంగా ఇట్స్ అలౌ అంటే కాదు. ఎవరు ఎన్ని చెప్పినా కాదు, చట్టపరంగా కాదు. ఎందుకంటే షీఈ్ పర్సనల్లీ, షీ వాంటెడ్లీ, పర్సనల్లీ, షీఈ్ ఎమోషనల్లీ, షీఈ్ ఎ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తోనే తను రిజైన్ చేసింది. ఒకటి లింగం నేను నేను మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా మీరే మాట్లాడుకో, నాకు ఏం అభ్యంతరం అయితే ఇలా నాకు వచ్చేది ఏం లేదు. నేను రాజకీయ పార్టీలం కాదు. ఇప్పుడు నేను కవిత గురించి నేను మాట్లాడుతున్నానంటే ఈ మాటలన్నీ కాంగ్రెస్ గురించి నేను ప్రశ్నిస్తున్నాను. దీంట్లో వెనకాల కాంగ్రెస్ హస్తం ఉందా లేదా అని నా పక్కన పెట్టు. ఎందుకు బీఆర్ఎస్ లో నేనేమన్నా బీఆర్ఎస్ ను నిలువల్లో కడిగింది నేనే, మీరు ఎవరే కాదు. నేను కడుగుతా కదా, నీకు ముఖ్యమంత్రి ఆడు కూర్చున్నది, నన్నెందుకు మాట్లాడియో? సో వచ్చేసి ఈ రోజు కాదు, కానీ కవిత వచ్చింది. ఇది ఇంతవరకు రాష్ట్రం లోపల ఈ టెస్ట్ మోనీస్ ఎక్కడైనా జరిగినాయా అని నేను చెక్ చేశాను, జరగలేదు. సో లీగల్ గా ఈ ప్రొవిజన్ ఉందంటే లేదు. యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది అది వేరే విషయం. అలా డిఫరెంట్ గా చేయడం చేయకపోవడం. కానీ ఒక సభ్యురాలు వచ్చి సభ్యుడు కనుక వచ్చి మాట్లాడడం అనేది ఇట్స్ అ వెరీ రేర్. అది నేను కోట్ చేస్తున్నాను. ఇట్స్ అ రేరా కాదా, చట్టంలో ఉందా లేదా అనేది. అంటే అప్పుడు మీరు రిజైన్ చేసిన దాన్ని ప్రజలకు వచ్చే కన్ఫ్యూజన్, ఇది కన్ఫ్యూజన్ కూడా కాదు, ఇట్స్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. నిన్న ఇదే రచనారెడ్డి గారు ఒక డిస్కషన్ లోపల ఈ విషయాన్ని లీగల్ విషయంలో మాట్లాడితే నేను దాన్ని అక్కడి నుంచి రెఫర్ చేసుకుంటూ వచ్చాను. అరే అవును కదా అనే విషయాన్ని నాకు వచ్చిన అనుమానం రచన కూడా సేమ్ అనుమానం వచ్చింది కదా అని అనిపిస్తున్నాను. అంటే ఇది ఒక్కరికో ఇద్దరికో వచ్చిన అనుమానం కాదు, ప్రజల లోపల వచ్చిన అనుమానాలను నివృత్తి చేయాల్సింది ఈరోజు ప్రభుత్వం చేయాల్సింది. ప్రభుత్వ బాధ్యత, కవిత బాధ్యత కాదు. కవిత డిఫరెంట్ గా స్పేస్ ఇస్తే రోజు వచ్చి మాట్లాడతారు.
ఆ స్పేస్ అనేది మరి మిగతా అందరికి ఇస్తారా? ఆ పాసిబిలిటీ అందరికి ఉందా అనేది కూడా దాన్ని లెక్క పెట్టాలి కదా. అవును. నాకుంటుందా? నేను ఒకవేళ మండలి లోపల నేనైతే నేను ఎమ్మెల్యే కదా, నాకుంటుందా రిజైన్ చేసిన